హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టుడే ఫుడ్ సెగ్మెంట్లో వీడియో వచ్చేసి క్విక్గా చేసుకోగలిగేది, ఈజీగా తొందరగా రెడీ అయ్యేది, పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీని అయితే నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మొదటిగా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలునైతే ఉడికించి మనము వాటిని అయితే తొక్క తీసి ఉంచుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, సాల్టు, అల్లము, అలాగే కొత్తిమీరను మనము కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పోపులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసిన తర్వాత పచ్చిమిర్చిని అయితే మనము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా తొందరగా రెడీ అవుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనం ఉపవాస దీక్ష ఉన్నప్పుడు మనము రైస్ కానీ అలాంటి ఐటమ్స్ ఏమీ తీసుకోము కదా ఫ్రెండ్స్. ఇలా ఇంట్లో మనం క్విక్గా చేసుకునే రెసిపీ ఇది. చిన్నపిల్లలు స్నాక్స్గా తీసుకోవచ్చు, టిఫిన్లోనూ తినొచ్చు. అలాగే మనకి ఉపవాస దీక్ష ఉన్నప్పుడు కూడా మనం తినడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో మనము ధనియా పౌడరు, అలాగే సాల్టు, పసుపు వేసిన తర్వాత స్మాష్ చేసిన ఆలుని ఇందులో వేసి మనం మిక్స్ చేసిన తర్వాత అది కొద్దిగా మగ్గిన తర్వాత మనము నిమ్మరసము, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఆలు స్టఫింగ్ కోసం అయితే రెడీ అయిపోతుంది, ఆలు బోండా కోసము. నెక్స్ట్ అయితే మనము శనగపిండి తీసుకొని అందులో మనం వాము, జీలకర్ర, సాల్టు, సోడాను అయితే తగినంత వేసుకొని అది బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే ఒక చోట మిక్స్ అయ్యి ఒక చోట మిక్స్ అవ్వకపోతే అది పైన లేయర్ అనేది సరిగా రాదు ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసుకొని మనం బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే కాస్త థిక్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆలు మనము డిప్ చేసినప్పుడు ఆలుకి రౌండ్ షేప్లో మనకి ఆ బ్యాటర్ అయితే నిలబడాలి. ఆ కన్సిస్టెన్సీలో మనం పిండి కలుపుకున్నట్లయితే ఆలు బోండాలు చాలా బాగా వస్తాయి. ఈ విధంగా ఒక 5 times 6 times బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అంతా బాగా మిక్స్ చేసుకుంటే శనగపిండి అనేది బాగా పడుతుంది. కన్సిస్టెన్సీ కరెక్ట్గా కలుపుకున్నట్లయితే బాగా స్మూత్గా వస్తాయి. గోల్డెన్ కలర్లో మనం అవి ఫ్రై చేసుకున్నప్పుడు బ్యాటర్ అయితే ఈ థిక్నెస్గా ఉండాలి ఫ్రెండ్స్. ఈ బ్యాటర్ని మనము చల్లార్చుకున్న తర్వాత ఆలు బ్యాటర్ని ఇదైతే మనము రౌండ్ బాల్స్లా చేసుకుందాము. మనము డిప్ చేయడానికి ఈజీగా ఉండేలా మనము చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కకు పెట్టినట్లయితే మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది, మనకి తొందరగా కూడా అవుతుంది. ఇది ఎలా అంటే ఆలు బోండా లోపల స్టఫ్తో సహా మనకి బాగా ఉడకాలి, బాగా వేగాలి అంటే మనము ఫస్ట్ బాగా బ్యాటర్ని మిక్స్ చేసుకొని మనము వేడి చేసుకున్న నూనెలో డిప్ చేసి వేయాలి. ఆ నూనెని మనం ఎలా వేడి చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ని బాగా వేడి చేసిన తర్వాత లో ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి. మనము స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం డిప్ చేసి వేసినప్పుడు అది హీట్ అయిందో లేదా చూసుకొని మనమైతే ఒక్కొక్కటిగా అందులో వేయాలి. నిదానంగా అది కన్సిస్టెన్సీ అనేది బయటికి రాకుండా కన్సిస్టెన్సీగా 1 by 1 వేస్తూ స్టఫ్ అనేది బయటికి రాకుండా మనమైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఫ్రై చేసుకున్నప్పుడు లోపల బాగా ఉడకాలి. పైన లేయర్ అనేది ఉడకకపోతే అది పిండిగా ఉంటుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా మనమైతే వీటిని ఫ్రై చేసుకోవాలి 1 by 1. కన్సిస్టెన్సీగా మనము నిదానంగా వేయించుకుంటే లోపల నుంచి మనకి ఆలు స్టఫ్ బయటికి రాకుండా మనకైతే బాగా ఉడుకుతాయి. ఇవన్నీ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇవి స్నాక్స్కి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇప్పుడైతే నేను అది రెడీ అయిన దాన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లోపల చక్కగా ఉడికిపోయింది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్. ఇందులో సాస్ వేసుకొని. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి. వీడియో కంప్లీట్గా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఆలు బోండా అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేనైతే మిగిలిన బ్యాటర్ మొత్తము వేసేసాను ఫ్రెండ్స్. నిదానంగా ఫస్ట్ హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని తర్వాత దాన్ని మనము ఆలు బోండా స్టఫ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే అన్నీ చేసేసాను. ఆలు బోండా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.